ఉదాహరణకు ఈ 12 రేకులు, ఈ బంగారు కమలం ఏదైతే ఉందో మన భౌతిక శరీరంలో, మన భౌతిక గుండె వెనుకతల ఉండే ఈ బంగారు 12 రేకుల బంగారు పుష్పం ఏదైతే కమలం ఉందో దాని యొక్క ఒక రేకు గురించి చెప్పారు. ఉదాహరణకు దయ అనే రేఖ ఉంది. దయ మన హృదయంలో, మీరు దయ లేకుండా, మీ హృదయంలో దయ లేకుండా ప్రజలను ద్వేషిస్తూ నేరాలు చేయడం మొదలు పెడితే ఆ దయ అనే రేఖ రాలిపోవడమో, ముడుచుకుపోవడమో, కుళ్ళిపోవడమో జరిగి తద్వారా చివరికి అదృశ్యమైపోతుంది అని చెప్తున్నారు. దయ మూగజీవుల పట్ల కానీ ప్రతి ఒక్కరిని దయతో చూడాలి. దయగల హృదయమే దైవ మందిరం. ఆ దయ అనేది మనలో లేదనుకోండి, కఠినంగా ఉండడం, ఎదుటి వాళ్ళని హింసించటం, స్వార్థానికి ఉపయోగించుకొని ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనుషులు చూస్తూ ఉంటాం. ఆ దయ అనేది లేదనుకోండి, మనలో కూడా దయ, అందరిపైన దయతో ఉండాలి మనం. ఆ దయ అనేది లేకపోతే దయ అనేటువంటి ఆ యొక్క రేకు కుళ్ళిపోవడం, ముడుచుకుపోవడమో, కుళ్ళిపోవడమో, రాలిపోవడం అనేది జరుగుతుంది. అదృశ్యమైపోతుంది. ఇంక ఉండదు అక్కడ. ఇంకా రేకు రాలిపోతుంది. మీ హృదయ కమలంలోని ఏ రేఖ అయినా అదృశ్యం అయ్యిందంటే దాని అర్థం మీకు జీవాన్ని ఇచ్చి మిమ్మల్ని ఉన్నత చైతన్య స్థాయిలకు తోడ్కొనిపోయే తదనుగుణమైన విశ్వసూక్తులతో మీకు అనుసంధానం లేదని అర్థం. ఎప్పుడైతే ఆ దయ అనేటువంటి ఆ సుగుణం మనకి మన హృదయంలో, ఆ కమలంలో నుంచి ఆ రేఖ రాలిపోయిందంటే దాని అర్థం ఏంటి? మనకి జీవం అనేది లేదు. జీవాన్ని, ఆ జీవశక్తి అనేది అంటే పైలోకాల నుంచి కానీ, ఆ చైతన్య స్థాయిల నుంచి, ఆస్ట్రల్ వరల్డ్స్ నుంచి కానీ, ఎక్కడి నుంచైనా, ఆ గెలాక్సీల నుంచి, ఆ కాంతి మన లోపలికి, ఆ శక్తి, ఆ దివ్య శక్తిని మనం తీసుకోలేము. యూనివర్స్తో కనెక్ట్ అవ్వలేము. ఆ విశ్వమాతతో మనం కనెక్ట్ అవ్వలేము. ఆ విశ్వ చైతన్యంతో మనం కనెక్ట్ అవ్వలేము. ఆ యొక్క శక్తులు మన లోపలికి రాకుండా అడ్డుకుంటుందన్నమాట. మన జీవం అనేది ఉండదు. మనకి జీవోత్సవంలాగా అయిపోతుంటాం అన్నమాట. మీకు జీవాన్ని ఇచ్చి మిమ్మల్ని ఉన్నత చైతన్య స్థాయిలకు తోడ్కొని పోయే తదనుగుణమైన విశ్వసూక్తులతో మీకు అనుసంధానం లేదని అర్థం. ఈ దయ అనేది లేకపోతే మనకి జీవాన్ని ఇచ్చి మనల్ని ఉన్నత చైతన్య స్థాయిలకు ఎదిగేలా చేసే ఆ క్వాలిటీస్ అన్నీ కూడాను లేకుండా పోతాయి అన్నమాట. మీరు సుగుణాలను సాధన చేయడం మొదలు పెడితే మీ హృదయ కమలం రేఖలు జీవంతో తొణికిసలాడుతూ మీ వ్యవస్థలోకి శక్తిని ప్రసరిస్తాయి. మనం ఈ సుగుణాలను, ఈ 12 సుగుణాలను ఎప్పుడైతే సాధన చేయాలి, కరుణ, దయ, జాలి, వీటన్నింటి మీద మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో, సాధన చేసినప్పుడు అది మనకి జీవం అనేది చక్కగా తొణికిసలాడుతూ ఉంటుందని చెప్తున్నారు. మన వ్యవస్థల్లో శక్తిని ప్రసరిస్తాయి. మన వ్యవస్థలో అంటే మన భౌతిక శరీరంలోనే అన్నీ కూడా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. చక్కగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ట్యాబ్లెట్స్ వేసుకోవక్కర్లేదు. అన్నీ చక్కగా హీల్ అయ్యి ప్రశాంతంగా శక్తి సరఫరాలు, చక్రాస్ కానీ, సూక్ష్మ శరీరాలు, ఇంకా అన్ని ఎనర్జీ బాడీస్, ఆరా 14 అంటే 14 లేయర్స్ ఆఫ్ ఆరా ఉంటుంది మన లోపల. 14 లేయర్స్ ఉంటాయి ఆరా. ఇవన్నీ కూడా ఎనర్జెటిక్గా శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ హృదయం అన్నింటికీ శక్తిని అందిస్తూ ఉంటుంది, సరఫరా చేస్తుంది హృదయం నుంచే. మరి హృదయంలోనే ఈ సుగుణాలు లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది శక్తి? మనం శక్తిని పైనుంచి తీసుకుంటూ ఉంటాము. ఈ హృదయంలోనే ముంచి ఈ కల్మషాలు పెట్టుకుంటే లాభమేమి లేదు. భయాలు ఇవన్నీ ఉంటే ఇంకేంటి? మనకు శక్తి లేకుండా అయిపోతాం. శక్తిని ధ్యానం చేస్తాము, కానీ ఆ శక్తిని లోపల నిలుపుకోలేము. ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి. భయాలు, అత్యాశలు, క్రోధం, ద్వేషాలు, అసూయలు, ఇవన్నిటికి బదులుగా ప్రేమ, కరుణ, దయ, జాలి, ఓర్పు, సహనము, యాక్సెప్టెన్స్, అంగీకార భావం, ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మన జీవితంలో మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి ఈ పరిస్థితులు, మనుషులు అన్నీ కూడాను. ఎన్నో పరీక్షలు, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో టాస్కులు ఉంటాయి మన జీవితంలో. ఒక జీవితం అనేది ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది. మన లైఫ్ అడ్వెంచర్, సాహసోపేతంగా ఉంటుంది జీవితం. అద్భుతంగా దీన్ని మనం జీవించాలి. అందులో చక్కగా అనుభూతులు, ఇవన్నీ కూడా, ఆ అనుభూతులన్నీ కూడా మనం అనుభవాలు, పాఠాలు నేర్చుకోవాలి.
అనుభూతి చెందాలి అన్నింటితో కూడా. మీరు సుగుణాలను సాధన చేయడం మొదలు పెడితే మీ హృదయ కమలం రేకులు జీవంతో తొణికిసలాడుతూ మీ వ్యవస్థలోకి శక్తిని ప్రసరిస్తాయి. ఒకసారి ఏమన్నారంటే, ఎటువంటి వ్యాధి అయినా సరే, అది క్యాన్సర్ అయినప్పటికీ హృదయం యొక్క శక్తి ద్వారా నయం చేసుకోవచ్చు అని అన్నారు. మనం ఈ యొక్క అనారోగ్యాలు, క్యాన్సర్లు ఎన్నో ఉన్నాయి కదా శరీరంలో. అణువణువున ఒక స్పెషలిస్ట్ బాడీకి ఇప్పుడున్నారు డాక్టర్స్. అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే హృదయంలోనే ఇవేవి లేవు, ఈ డివైన్ క్వాలిటీస్ లేవు, దైవీ గుణాలు లేవు, సుగుణాలు లేవు. లేకపోవడం వల్ల అన్ని వ్యతిరేకంగా వెళ్తాము. హృదయాన్ని భారంగా బరువుగా కట్టిపడేస్తాం. ఆ హృదయాన్ని మనం చక్కగా మనం అందరితో హృదయపూర్వకంగా మాట్లాడడం, హృదయపూర్వకంగా ప్రేమతో మాట్లాడటం, అందరినీ యాక్సెప్ట్ చేయడం, ఇలా హృదయ విశాలం అనేది మనకుంటే ఏమీ సమస్యలు ఉండవు. ఆ హృదయాన్ని మనం ఏం చేస్తాం, ప్రతిదాన్ని వ్యతిరేకిస్తాం, మనుషుల్ని వ్యతిరేకిస్తాం. ఒక కేటగిరీని ఇష్టపడతాం, ఒక కేటగిరీని మనం అవాయిడ్ చేస్తాం. ఇలాంటప్పుడు హృదయంలోని పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మూగజీవులు ఉన్నాయి, వాటిని చంపుకొని తినడం, మరి హృదయం ఏమవుతుంది? ఇలా అందుకే వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి. అన్నింటికీ హృదయాలు ఉన్నాయి కదా, హృదయం ఉంది కదా, ఎమోషన్స్ ఉంటాయి కదా మూగజీవులకు కూడా. మరి వాటన్నింటినీ ఈ విశ్వ ప్రేమకు వ్యతిరేకంగా మనం చేస్తున్నప్పుడు మన లోపల ఈ వ్యవస్థలన్నింటిలోకి కూడా విషం నింపేస్తాం. రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు ఉన్నాయి చాలా. అవన్నీ కూడాను ఇలాగా విషంతో నింపేసి అనారోగ్యాలు పాలవుతాం. ఎప్పుడైతే మన హృదయంలో ఈ సుగుణాలు ఉంటాయో అప్పుడు క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, ఎలాంటి జబ్బునైనా నయం చేసేస్తట హృదయం ఈజీగా. మీ హృదయం యొక్క శక్తితో ప్రజలను నయం చేయాలని మీరు కోరుకుంటూ ఉంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవడం తప్పనిసరి. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని మార్చాలని, వాళ్ళని కూడా హీల్ చేయాలని మనం అనుకుంటే కనుక మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవడం అనేది తప్పనిసరి. మీ హృదయం స్వచ్ఛంగా లేకపోతే నయం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. మన లోపల హృదయ శుద్ధి అనేది లేకపోతే, ఈ దైవీ గుణాలన్నీ లేకపోతే, మరి మనం ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా ఎవరిని మనం మార్చలేము, హీల్ చేయలేము ఆ పరిస్థితుల్ని. మరి మీరు నయం చేసే శక్తిని మరియు విషయాన్ని కూడా ప్రసారం చేస్తారు. మనం ఎప్పుడైతే మన లోపల విషం అంతా నింపుకొని ఎదుటి వాళ్ళకి కూడా శక్తిని ఇవ్వాలని ఏదో చేయాలనుకుంటే విషమే ఇస్తాం అన్నమాట. విషం వెళ్తుంది తిరిగి. అది ఇప్పుడు ధ్యానం చెప్పాలనుకోండి ఎవరికైనా, ఆ ధ్యానం చెప్పాలంటే ఫస్ట్ మనం కూడా సాధన బాగా చేసి మనం ఎంతో మరి అన్నీ చక్కగా మంచి సుగుణాలతో హృదయంతో ఉంటే, మంచి హృదయంతో మనం ఉండి చేసినప్పుడు వాళ్ళు వింటారు, చేస్తారు, మనల్ని అబ్జర్వ్ చేస్తారు కదా మనుషులు కూడా. అలాగా లేదంటే ఎవరిని మనము మార్చలేము, ఇంకా వ్యతిరేక ఫలితాలు అనేవి వస్తాయని చెప్తున్నారు. మన లోపల ఎమోషనల్ బ్లాక్స్తోని, మరి మెంటల్ బ్లాక్స్తోని, మెంటల్ డిస్టర్బెన్సెస్తోని, ఫిజికల్ ఇల్నెస్తోని వెళ్ళి ధ్యాన ప్రచారాలు ఇవన్నీ ఎంత చేసినా ఎవరు మారారనమాట. ఫస్ట్ మన లోపల ఈ వ్యవస్థలన్నీ మనం మార్చుకొని అది చక్కగా అందరికీ వెళ్ళి చెప్పాలి ప్రేమతో. ప్రజలను నయం చేసేది హృదయమే, కానీ అది శుద్ధి చేయబడకపోతే ఎప్పటికీ అది శక్తివంతం కాదు. ఎవరినైనా మనం నయం చేయాలి అంటే వాళ్ళని మార్చగలగాలి. ఏదైనా ఒక మన మాట వాళ్ళకి వెళ్ళి మన మాటే మంత్రంలాగా పనిచేయాలి అన్నా, మనం చక్కగా మన నుంచి మన ఆరాలోకి వచ్చే వాళ్ళంతా హీల్ అవ్వాలన్నా, మార్పు రావాలి అంటే వాళ్ళలోని మనం ఫస్ట్ మన హృదయం అనేది మరి శక్తివంతంగా, హృదయం అనేది శుద్ధితో ఉండాలి అని చెప్తున్నారు. ఈ హృదయపు రేఖలు ఎండిపోవడం మరి శిలలా గట్టిపడిపోవడం అనేది హృదయం యొక్క మరో స్థితిగా పిలుస్తారు అంటారు. నీకు హృదయం అనేదే లేదా అంటారు అందరూ కూడా మనుషుల్ని. మనకి హృదయం లేదు, పక్కోడు హృదయం మీద మనం ఆధారపడతాం, అంతే కదా. వాళ్ళ హృదయం మీద ఆధారపడి వాళ్ళ నుంచి ప్రేమ కావాలని, వాళ్ళ నుంచి మనకు అన్నీ కావాలని అడుక్కుంటూ ఉంటాం బెగ్గర్స్ లాగా. అక్కర్లేదు, మన హృదయంలో నుంచి అన్నీ మనకు ఊరుతూ ఉంటాయి. ప్రేమ, కరుణ అన్నీ మనకి, అన్ని ప్యాంపరింగ్ అంతా మన లోపల నుంచి మనకు వస్తుంది. మన హృదయం మనతో అద్భుతంగా
మాట్లాడగలుగుతుంది. కాబట్టి ఆ హృదయంతో మనం కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే హృదయంలోని ఇవన్నీ ఈ సుగుణాలన్నీ లేకపోతే శిలలాగా గట్టి పడిపోతుందట హృదయం. శిల అంటే రాయిలాగా అయిపోతుంది, బండరాయిలాగా. వాళ్ళకి హృదయం ఉండదు, వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు, ఎదుటి వాళ్ళ బాధలతో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు అలాగా శిలలాగా బతుకుతారంతే. అలాంటి వాళ్ళు గొప్ప డేంజర్ అనమాట. వాళ్ళకి ఏది జ్ఞానం కూడా లోపలికి ఎక్కదు, ఆచరణలో చెయ్యలేరు, ఏమీ అసలు వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోలేము. ఇవన్నీ ఇలాగ అయిపోతారనమాట వాళ్ళు. అంటే ఇంకొకరు ఈజీగా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని వాడుకోవచ్చు ఇలాంటి మనుషుల్ని. హృదయపు రేఖలు శిలలా గట్టి పడిపోవడం అనేది మనిషికి అత్యంత ప్రమాదకరం అని అగ్నియోగ బోధనలు తెలియజేస్తాయి. ఇక్కడ అగ్నియోగ అనేటువంటి బోధనల్లో ఏం చెప్పారంటే హృదయం అనేది గట్టి పడిపోతే మనిషికి అత్యంత ప్రమాదకరం. అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఆ జీవితం వాళ్ళకి. బాహ్యంగా, అంతరంగంలో, భౌతిక శరీరంలోని అనారోగ్యాలు నిండిపోతూ ఉంటాయి అన్నమాట. ఈరోజు మనం ఎక్కడ చూసినా ప్రతి మనిషికి చాలా రోగాలు ఉంటున్నాయి. ఎందుకంటే హృదయం అనేది కుంచుకుపోయింది. డబ్బు అత్యాశ వైపు వెళ్ళారు. హృదయాన్ని పెంచుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయంతో ఉండాలి, హృదయంతో పనిచేయాలని లేదు కదా. డబ్బు 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 వైపు వెళ్ళారు. పేరు, కీర్తి, ఇవన్నీ ఆ పోటీతత్వం, మనుషులతో పోల్చుకోవడం, వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా అయిపోవాలి, వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలి, ఇలా పోటీపడి మనిషి ఈరోజు ఎలా తయారయ్యారంటే అలా వెర్రితెరలు వేస్తున్నారనమాట. మనం చూస్తే వాళ్ళతో మాట్లాడితే ఎన్నో చెప్తారు. ధ్యానం చేయండి అని చెప్తే మాకు టైం లేదని మళ్ళీ చాలా స్టైల్గా చెప్తారు, నవ్వుతారు వెట్టకారంగా. ఇప్పుడు ధ్యానం ఏంటి ఈ వయసులో అంటారు. నాన్ వెజ్ తినకండి అని చెప్పామనుకోండి, ఈ మూగజీవుల గురించి చెప్పి వాటికి ఎంత పెయిన్ ఉంటుంది, భయం ఉంటుంది చనిపోయేటప్పుడు, వాటికి ఎమోషన్స్ ఉంటాయి, వాటికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇవన్నీ ఎంత చెప్పినా కానీ వాటికేముంటుంది అని చెప్తారు. అంటే చూడండి, వాళ్ళ హృదయమే లేదు వాళ్ళకి. అది ఆ హృదయం లేని వాళ్ళకి ఇంకా కరుణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అలా. కాబట్టి ఆ మనిషి జీవితం అనేది ఒక ప్రమాదకరంలో వాళ్ళు పడతారనమాట. హృదయపు రేఖలు శిలలా గట్టిపడిపోవడానికి 3 పరిస్థితులు కారణమవుతాయట. ఈ హృదయం రేఖలు ఎప్పుడైతే రాళ్ళులాగా అయిపోతుంది, ఆ హృదయం కదా, రేఖలు రాయిల్లా అయిపోతాయి, రాళ్ళులాగా గట్టిపడిపోతాయి అంట. ఏ కాంతి విహీనంగా ఉండదు, కాంతి ఏమి ఉండదు, అలా గట్టిపడిపోతాయి. కారణాలు 3. ఒకటి నేరం. ఇప్పుడు కూడా నేరాలు చెయ్యాలని వాళ్ళకి కోరిక ఉంటుంది అనమాట. వాళ్ళకి నేరపూరితమైన మనస్సు అనమాట. వాళ్ళకి ఎక్కువ జంతువులను చంపడం, మనుషుల్ని హింసించడం, మానసికంగా, ఎమోషనల్గా, ఫిజికల్గా అన్ని విధాల ఇలా నేరాలు చేస్తూ ఉంటారు. రెండోది ప్రతీకారం భావం. ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం. వాడికి ఎప్పుడైనా సరే నేను బుద్ధి చెప్పి తీరుతాను అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు మనకి ఏదో చేశారనుకోండి, క్షమించి వదిలేయాలి అంతే. వాళ్ళతో మనకి సంబంధం లేదన్నట్టు మర్చిపోవాలి. మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతూ ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇదేమైనా బాగుందా? ఒక్కసారి అనుభవం వచ్చింది, వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. వాడు నైజం, అది వాడి యొక్క బిజినెస్, అది మన బిజినెస్ కాదు కదా అది. కాబట్టి అలా ప్రతీకార భావం. మూడోది ఏంటి భిన్నత్వం, అంటే ద్వంద్వత్వపు భావనలు ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మూగజీవి, నేను ఒకటే ఆత్మ, ఒకటే ప్రాణం, ఒకటే జీవం అని ఏమీ ఉండదండి. ఒకటే జీవితం అనేది, వాటికి మనలాగా జీవించాలని ఉంటుంది, ఏమీ అలా ఉండదు. ద్వంద్వత్వం, నేను మాత్రమే గొప్ప, తక్కినవన్నీ కూడాను వాటిని తక్కువగా చూడటం. అసలు భగవంతుడు నేను దేవుడు కాదు, నాకు అసలు ఆత్మ అనేదే లేదు, కానీ దేవుడు ఎక్కడో ఉన్నాడే అనుకోవడం. దేవుడు ఎక్కడో ఉన్నాడు పైలోకాల్లో, అది లేదంటే ఆ విగ్రహాల్లో, అలాగా తిరుపతి కొండపైన ఉన్నాడు దేవుడు, మక్కాలో ఉన్నాడు, ఇంకెక్కడో జెరూసలంలో ఉన్నాడు జీసస్. ఇలాగా దేవుడు అంటే వాళ్ళే, ఇంకా తక్కినవన్నీ కూడా దేవుళ్ళు కాదు, దుమ్ము ధూళి అంతే. వాళ్ళ యొక్క ఈ ద్వంద్వత్వం అనేది ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. భగవంతుడు మనకంటే వేరుగా ఉన్నాడు అనుకోవడం. వాళ్ళు ఇదంతా ద్వంద్వత్వం వల్ల, ద్వంద్వత్వపు గేమ్స్ ఆడడం, అంటే ఈ సుఖ దుఃఖాలు, పాప పుణ్యాలు, ఇలాగా కష్ట నష్టాలు, ఈ లాభ నష్టాలు, కష్ట సుఖాలు, ఇవన్నింటితో కూడాను
వాళ్ళకి ఒక నచ్చని విషయాన్ని మరి తిరస్కరించడం, నచ్చింది జరిగితే దాన్ని వాళ్ళు ఒప్పుకోవడం. అంటే ఇప్పుడు సపోజు మనకి దుఃఖం వచ్చింది, దుఃఖాన్ని యాక్సెప్ట్ చెయ్యం. అదే ద్వంద్వత్వం అంటే. అది సుఖం వస్తే అబ్బా ఇంకా అన్నీ మర్చిపోయి అహంకారంతో నా అంత వాళ్ళు లేరు, ఈ సుఖాలకి నేనే కారణం, నేనే అంతా కూడా ఇంత కష్టపడి ఇంత చేసుకుని ఇదంతా సంపాదించి సుఖాలు పొందానని గొప్పలు చెప్పుకుంటారు. అదే ఇంట్లో ఏదో దుఃఖమైనది జరిగిందనుకో, ఒక సంఘటన వల్ల దుఃఖం కలిగిందనుకోండి, ఆ దుఃఖంలో కూరుకుపోయి భగవంతుడిని తిడతారు, దూషించడం. దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, ఇలాంటివన్నీ పాపాలు, నేరాలు ఏవేం చేస్తే ఏవేం జరిగితే వాటి యొక్క ప్రతిఫలాలు, వాటి కాన్సిక్వెన్సెస్, పరిణామాలకి భగవంతుడిని నిందించడం, లేకపోతే ఎదుటి వాళ్ళని నిందించడం మనుషుల్ని. వీళ్ళకి సుఖాలు, లాభాలు, సంతోషాలు, ఆనందాలు ఇంకేవో జరిగితే నేనే కారణం అని చెప్పుకోవడం మనిషి. ఇది ద్వంద్వత్వం అన్నమాట. ఆ ద్వంద్వత్వంలో వన్నెస్ అని అంటే ఆత్మని మనం అందరిలో ఉన్నటువంటి ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అవ్వలేము. అది ఆ ద్వంద్వ వేరుగా ఉంటారన్నమాట వీళ్ళు అలాగా. కాబట్టి ఈ 3 నేరం, ప్రతీకారం, ద్వంద్వత్వపు భావనల వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ హృదయం అనేది గట్టి పడిపోతుంది, శిలలా అయిపోతుంది అటు ఈ రేకులని. ప్రతీకారం అనేది హృదయ కమలపు రేఖలను శిలలా గట్టిపరచి మనిషి యొక్క సున్నితత్వాన్ని చంపేస్తుంది. ఆ సున్నితత్వం అనేది ఉండదండి. సున్నితంగా మరి చక్కగా సౌమ్యంగా అలా ఉండారనమాట. సౌశీల్యంతో మాట్లాడడం కానీ, సౌశీల్యంగా ఉండడం, సున్నితంగా ఉండడం, సౌమ్యంగా ఉండడం, సౌందర్యం, ఆ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ అనేది, అంతర్ సౌందర్యం అనేది ఉండదు. ఆ హృదయం అనేది శిలలా అయిపోయింది కాబట్టి అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే మరి చాలా కఠినంగా మాట్లాడతారు, కఠినంగా కఠినంగా ఉంటారన్నమాట వాళ్ళు. అస్సలు ఎదుటి వాళ్ళ నిర్ణయాలతో కానీ, వాళ్ళ ఆలోచనలకు కానీ వాళ్ళు ఏమీ విలువ. నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే వేదం, నేనే పెద్ద మనిషిని అందరికీ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు ఉంటారండి, మూర్ఖులు. పెద్దరికం, అధికార దాహంతో అధికారం చలాయిస్తూ ఉంటారనమాట. ఇది వాళ్ళకి సున్నితత్వం అనేది ఉండదు. ఎదుటి వాళ్ళని సెన్స్ చేసి, అరే ఏడవకమ్మా, బాధపడకు, ఏం కాదు, నేను నీకు నచ్చినట్లే నువ్వు చెయ్యి అంటాం సున్నితత్వం ఉన్న వాళ్ళు. ఎదుటి వాళ్ళు ఏడ్చినా బాధపడినా మనం చూడలేము అలాగా. అప్పుడు అతను ఈ సున్నితత్వం అనేది చంపేస్తుంది కదా, అప్పుడు అతను ఏ అనుభూతి లేకుండా దేన్నైనా చంపేయగలుగుతాడు. వీడు ఎలా నేరాలు ఈజీగా చేయగలుగుతారు అన్నమాట వీళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం హత్యలు ఎలా చేస్తున్నారు. వాళ్ళ హృదయం ఏమైంది, రాయిలా అయిపోయిందనమాట. కాబట్టి కఠినత్వంతో నిండిపోయింది. కాబట్టి అలాంటి మనిషి వాళ్ళకి ఏ అనుభూతులు ఉండవు, ఏ అనుభూతి ఉండదు. కరుణ, కనికరం, ప్రేమ, జాలి, దయ ఏమీ ఉండవు, ఏ అనుభూతులు ఉండవు. వాళ్ళు మరియు తయారవుతారు అలాగా. వాళ్ళు ఎలాంటి నేరాలైనా ఈజీగా చేసేస్తారు, దేన్నైనా చంపేయగలుగుతారు ఈజీగా. ఈ మూగజీవులను చంపుకొని తినడం, ఫంక్షన్లు చేసుకుని అందరికీ భోజనాలు పెట్టడం, వాళ్ళ గొప్పలు చాటు చెప్పుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనుషులు కూడా స్త్రీలని మరి చులకనగా మాట్లాడడం, ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. లేడీస్ కూడా కొందరు ఉంటారు ఇలాగ. అంటే ఆ మనిషిలో ఉన్నటువంటి ప్రతి మనిషిలోని మన చైతన్యంలో మనలో స్త్రీతత్వం, పురుషతత్వం 2 క్వాలిటీస్ ఉంటాయి. ఆ పురుషతత్వం అనే ఆ క్వాలిటీ మాత్రం మనిషిలో ఉన్న పురుషతత్వం అనేది ఏదైతే ఉందో ఆ చైతన్యంతో పనిచేస్తే ఇవన్నీ జరుగుతాయి పురుషతత్వంతో. కాబట్టి స్త్రీతత్వాన్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవాలి. మీ సున్నిత హృదయాన్ని మీరు శిలా సదృశ్యంగా చేసుకుంటే రాబోయే జన్మలలో హృదయ సంబంధ వ్యాధులతోనూ, హార్ట్ అటాకులతోనూ మీ భౌతిక హృదయం మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. ఎవరైతే ఈ సున్నితత్వంలో లేకుండా, సౌమ్యంగా లేకుండా, సౌశీల్యంతో లేకుండా, మరి మృదువుగా లేకుండా, మరి స్వీట్గా మాట్లాడకుండా ఇలా ఎవరైతే కఠినంగా అస్సలు విడదీసేయడం, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, కుటుంబాల మధ్యన అస్సలు మనం చూస్తే ఈరోజు స్త్రీలు పెళ్ళయిన తర్వాత అత్తంటి వాళ్ళు, ఆడపడుచులు, అత్తమామలు అందరూ కూడా ఇంకా పుట్టింటిని దూరం చేసేయాలని చూస్తారు అమ్మాయికి. మరి అక్కడ ఏమవుతుందంటే హృదయం విలపిస్తుంది కదా. మరి అలాగా
వాళ్ళ ఫ్యామిలీ అంతా అందరూ కలుపు కట్టుకొని ఉంటారట. ఆ అమ్మాయి మాత్రం తన పుట్టింటి వాళ్ళతో అన్నదమ్ములతో వాళ్ళు కలవకూడదంట. చూడండి అలా కఠినంగా ఉంటారనమాట. వీళ్ళు వచ్చే జన్మల్లోని వీళ్ళకి హార్ట్ అటాకులు రావడం వచ్చే జన్మల వరకు అక్కర్లేదు, ఇప్పుడే రావచ్చు. ఇంకా వాడికి ఇంకెక్కువైపోతుంది. అది హార్ట్ అటాక్లు ఇలాంటి హృదయ సంబంధమైన జబ్బులతో వాళ్ళు జన్మ తీసుకొని ఆ పురుట్లోనే ఆ పిల్లలకు చూడండి హార్ట్ అటాక్ అంటే హార్ట్లో హోల్స్ అంటారు. ఇవన్నీ కర్మలే కదా. గత జన్మలోని వాళ్ళు ఎన్నో హృదయాల్ని బాగా చిదిమేశారు, అందుకు వాళ్ళకి అది అలా జరుగుతుందన్నమాట. కాబట్టి హృదయం యొక్క మరో స్థితి ఏమిటంటే హృదయ శక్తులను అడ్డుకోవడం. మీ అసలు ఉద్దేశం స్వచ్ఛంగా లేనప్పుడు ఈ అడ్డంకి ఏర్పడుతుంది. మన ఉద్దేశాలు మనం లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం, లోపల ఒకటి ఉంచుకొని డ్యూయల్ రోల్స్ ఉంటాయి మనకి. మనం నమ్మించి వెన్నుపోటు పొడుస్తూ ఉంటాం. అర్థమైందా? ధ్యానాలు చేయరు, చేస్తున్నామని చెప్తారు. మరి శాకాహారంగా ఉండరు, మేము శాకాహారమే తింటున్నాం అని చెప్తారు. అది చూడండి అలా నమ్మించి ఎదుటి వాళ్ళని ఏదో మోసం చేయాలనుకుని ఇలా ఉద్దేశాలు మంచి ఉద్దేశాలతో లేకుండా ఇవన్నీ చేస్తుంటారు. ఆ ఉద్దేశం అనేది స్వచ్ఛంగా మరి ప్యూరిటీతో ఉండదు. వాళ్ళు ఏదైనా ఒక ఉద్దేశం ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అంటాం కదా, ఏ ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు అంటారు. ఇంటెన్షన్స్, సంకల్పాలు అలాగనమాట. అవన్నవి ప్యూరిటీ లేదనుకోండి, ఆ హృదయంలో ఉద్దేశ్యం బాగాలేదనుకోండి, ఏదో హాని చేయాలని ఎదుటి వాళ్ళకి, ఏదో వాళ్ళని ఇంకేదో చేయాలని, మన స్వార్థానికి వాళ్ళని ఎలా వాడుకోవాలని ఏదో చేస్తూ ఉద్దేశం సరిగా లేకుండా ఎదుటి వాళ్ళని ఇచ్చేస్తే కనుక, మ్యానిపులేషన్ చేస్తే కనుక అప్పుడు ఈ అడ్డంకులన్నీ ఏర్పడతాయని చెప్తున్నారు. హృదయంలోని అడ్డంకులు వస్తాయని చెప్తున్నారు. ఉదాహరణకు మీకు ఎవరంటేనో అమితమైన ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ వెనుక మీ స్వలాభము మరియు ఆడంబర ప్రదర్శన ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ప్రేమ అంటాం మనం, ప్రేమ భార్యాభర్తలు అంటారు, ప్రేమించుకుంటున్నాం అంటారు, పిల్లల్ని ప్రేమిస్తామంటారు, అక్క చెల్లెలు అనుబంధాలు స్నేహితుల మధ్య ప్రేమ ఉందంటారు, లేదా లవర్స్ మధ్య ప్రేమ ఉందంటారు. కానీ ఆ ప్రేమ వెనక ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నమాట, మోర్ ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి అంటే ఏదో ఒకటి ఆశించి ప్రేమించడం. నీతో నేనుంటే నాకు ఇది లాభం, నీతో నేనుంటే నాకు ఇది డబ్బు వస్తుంది, ఈ లాభం వస్తుంది, ఇలాగనమాట. ఫ్రెండ్స్ మధ్యన ఇది ఏమంటారు, బిజినెస్ అనమాట, ఒక వ్యాపారం లాగా ఉంటుందన్నమాట అది. కాబట్టి ఈ స్వలాభం కోసము ఆడంబరాలు ప్రదర్శించుకోవడం కోసం, సపోజ్ ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళతో ఉంటే నాకు ఎక్కువ పేరు వస్తుంది, ఒక సినిమా యాక్టర్తోనో లేదంటే ఒక మంచి జాబు హోల్డర్తోనో, అలాంటి వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేశాను అనుకోండి, చక్కగా ఏదో బాధపడి నేను కూడా చక్కగా ఎక్స్పోజ్ అవుతాను కదా, ఈ ప్రపంచానికి కనిపించవచ్చు అని ఆడంబరం కోసం ఇలాగనమాట. ఇలాంటి ప్రదర్శనల కోసం వీళ్ళు ఈ ప్రేమ అనే పేరు పెట్టుకొని వీళ్ళంతా కూడా ఇలాగా వెర్రితరలు వేస్తూ ఉంటారు. అక్కడ ప్రేమ అనేది అస్సలు లేనే లేదు, ప్రేమ అది అర్థం కాదనమాట. అది ఈ మనుషుల మధ్య ఉండేది స్వలాభాల కోసం, వాడుకోవడం కోసం, ఆడంబర ప్రదర్శనల కోసం, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తోనే ఉంటారు తప్ప అక్కడ ఏమీ ఉండదు, ఆశించి అవసరాల కోసం. అప్పుడు మీ ప్రేమ శక్తి ఇతరులకు ప్రవహించలేదు. అప్పుడు ఎప్పుడైతే మీ లోపల ఒకటి ఉంటుంది, అరే వీళ్ళతో మాట్లాడుతుంటే చాలా బాగుందిలే, వీళ్ళని ఎలాగైనా సరే వాడుకోవచ్చు, నాకేదో బాగుందని చెప్పేసి అలాగ వాళ్ళు వింటారు. విని వీళ్ళకి ఏదో ఒక రోజు వెన్నుపోటు పొడిచినప్పుడు తెలుస్తుంది అనమాట. ఆ అనుభవం వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా. ఇంకా ఇది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ హృదయము స్వచ్ఛంగా లేదు, వాళ్ళ హృదయంలోనే ఆ కమలం, ఆ యొక్క బంగారు రేకులు 12 సుగుణాలు లేకుండా అలాంటి వాళ్ళతో, అలాంటి హృదయ శుద్ధి లేని వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్లు చేయడం, లేదంటే వాళ్ళతోని ఇప్పుడు ఇలాంటి జ్ఞానాన్ని కూడా షేర్ చేసుకున్నా కానీ వింటున్నట్టు నటిస్తారు కొందరు, కానీ వాళ్ళ లోపలికి అది ఇంకదు. అలా కూడా జరుగుతుంది. నేను ఎంతోమందిని అలా చూశాను కూడా, వింటున్నట్టు నటిస్తారు అనమాట. ఎందుకు అలా తెలియదు, అలాగా వాళ్ళు టైంపాస్కి చేస్తారు. తర్వాత చూస్తే వాళ్ళు చాలా అశుద్ధంగానే ఉంటుంది వాళ్ళ హృదయం. అది మీ హృదయంలోనే అడ్డుపడి
ఆ! అడ్డుపడిపోయింది అని చెప్తున్నారు. ప్రేమశక్తి ఆ హృదయంలో లేకపోవడం వల్ల మనకు ఆ 2 హృదయాల నుంచి ప్రేమశక్తి అనేది ఎక్స్‌చేంజ్ అవ్వదు. ప్రేమ అనేది మరి ఒకరి హృదయం నుంచి ఒకరికి ఆహ్, ఆ ప్రేమ శక్తి అనేది స్ప్రెడ్ అవ్వదు. కానీ మాటలు అన్నీ ఏవేవో జరిగిపోతుంటాయి ప్రేమ అనుకోని. లాస్ట్‌కి అప్పుడు రియలైజ్ అవుతుంటామనమాట. అది. వాళ్ళకి హృదయం అనేది లేదని అప్పుడు అర్థమవుతుంది. అది మీ హృదయంలోనే అడ్డుపడిపోయింది. అక్కడ సాంద్రత సృష్టించబడి రకరకాల భౌతిక ప్రతిఫలాలను ఇస్తుంది. ఎప్పుడైతే ఆ హృదయంలోని ఈ ప్రేమ శక్తి అనేది ప్రవహించలేదు కదా! ఇద్దరు మనుషులు ఫ్రెండ్స్‌లు చెప్పుకుంటారు ప్రేమ, ప్రేమ, ప్రేమని. ఆ ప్రేమ లేకుండానే ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పుడు సపోజ్ తల్లిదండ్రులు ఉంటారు. పిల్లల మీద ఎక్స్‌పెక్టేషన్స్. నువ్వు ర్యాంకులు తీసుకురావాలి, నాకు సమాజంలో పేరు రావాలి, నువ్వు డాక్టరే అవ్వాలి, నువ్వు ఇంజినీరే అవ్వాలి, నువ్వు ఎన్ఆర్ఐ అవ్వాలి. ఇది అది అని చెప్పేసి వాళ్ళ మీద బోలెడంత రుద్దుతారు. ఏం ప్రేమ అది? అసలు వాళ్ళ హృదయం నుంచి తల్లిదండ్రులు ఈ ప్రేమ అందుతుందా? ఆ కనెక్షన్ అనేది ఉంటుందా? హృదయం టు హృదయం, హార్ట్ టు హార్ట్ ఉండదు. కమ్యూనికేషన్ ఉండదు. అలాగనమాట. ఇలాగనమాట. ప్రతీది కండిషన్స్ పెట్టేసి అలా చేస్తే ఏమవుతుంది? వ్యతిరేకమైన ప్రతిఫలాలు వస్తాయి అప్పుడు వాళ్ళ నుంచి. పిల్లల్ని చదివిస్తారు కోట్లు, లక్షలు పెట్టి. చక్కగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఇదే కదా వ్యాపారం. పెట్టేసి పెంచుతారు. కానీ వాడికి హృదయం ఉండదు ఆ పిల్లోడికి. వాడు మంచి ఇంజనీరో, డాక్టర్ ఏదో అవుతాడు. తల్లిదండ్రులను అస్సలు కేర్ చేయడు. అసలు వాళ్ళు ఏడుస్తున్నా, దుఃఖపడుతున్నా, అనారోగ్యాల పాలైపోయినా వాడు ఏదో వేరే దేశం వెళ్ళిపోయి హాయిగా వాడు స్వార్థంగా బతుకుతాడు. ఎందుకంటే వాడికి హృదయాన్ని నువ్వు డెవలప్ చేసుకోలేదు. వాడి హృదయంలో కరుణ, దయ, జాలి, కనికరం, సానుభూతి, సహాయం చేసే గుణం, హెల్పింగ్ నేచర్ ఇట్లాంటి గుణాలు నువ్వు పెంచలేదు. తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి? పిల్లలు ఆ హృదయాన్ని పెంచాలి. అంతే తప్ప నువ్వు అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళ పోటీతత్వంలోకి దించేసి మనమే కదా వాళ్ళని అలా తయారు చేశాక వాడు తరిగి మనకు ఆ ఫలితాలే ఇస్తాడు. నువ్వు ఏదైతే ఇచ్చావో అదే వస్తుంది. వేప విత్తనం వేసావు, అది చేదు ఫలాలే ఇస్తుంది. అలాగా. కాబట్టి సమీప భవిష్యత్తులోనే 100 నుండి 200 రకాల హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నాయని శాస్త్రం నిరూపించింది. ఈ యొక్క సైన్స్లోని సైంటిస్టులు ప్రూవ్ చేశారనమాట. మన హృదయంలో 200 జబ్బులు ఉన్నాయట. 200 రకాల హృదయ సంబంధ జబ్బులు ఉన్నాయట. అంటే మన హార్ట్కి హార్ట్ అటాక్లు ఇలా ఎన్నో ఉన్నాయంట. 200 జబ్బులు ఉన్నాయంట. అందులో ప్రతి ఒక్కటి ఏదో ఒక వ్యతిరేక భావోద్వేగం వల్ల కానీ ఏదో ఒక వ్యతిరేక భావోద్వేగం, భయము, క్రోధము, ఇంకా ప్రతీకారము, నేరాలు చేయడం, ద్వంద్వత్వంతో ఉండడం, ఇవన్నీ ఉండడం వల్లే ఆ హృదయంలోనే ఆ 200 రకాల జబ్బులు ఏదో ఒకటి వస్తాయన్నమాట కొన్ని. అందులో ప్రతి ఒక్కటి వ్యతిరేక భావోద్వేగం వల్ల కానీ వ్యతిరేక మానసిక స్థితి వల్ల కానీ వచ్చిందని అయి ఉంటుంది. మానసిక స్థితి అంటే మనస్సు, నెగిటివ్ థాట్సు, క్రిమినల్ థాట్సు, క్రైములు చేయాలనుకోవడం, ఈ థాట్స్ అనమాట. అంటే డిజాస్ట్రస్ థింకింగ్, వినాశకరమైన ఆలోచనలు చేయడం, వినాశకరమైనటువంటి మాటలు మాట్లాడడం, వినాశకరమైనటువంటి పనులు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల హృదయంలోనే అలాంటి జబ్బులన్నీ వాళ్ళకు వస్తాయంట. గత జన్మల్లో చేసి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఏమి చేయకుండా కామ్గా ఉంటారు పాపం, ఏమి చేయరు. కానీ వాళ్ళకి అన్ని జబ్బులు వస్తుంటాయి. వాళ్ళు అంటారు నేనేమీ చేయలేదు, నాకు ఎందుకు ఇలా అని. అది గత జన్మల్లో కూడా చేసి ఉండొచ్చు అని చెప్తున్నారనమాట మాస్టర్. కొంతమంది పురుట్లో పుట్టగానే వాళ్ళకి హార్ట్ సంబంధమైన రోగాలు ఉంటున్నాయి పిల్లలకి. అది కూడా గత జన్మలో వాళ్ళు చాలా హృదయాన్ని బాగా ఇచ్చేసారనమాట. అందరి హృదయాలని బాగా పెయిన్ఫుల్గా తయారు చేయడం వల్ల వాళ్ళకి అలా జరిగిందని చెప్పచ్చు. ఈ వ్యతిరేక మానసిక స్థితి వల్ల కానీ ఆలోచనలు సరిగా లేకపోవడం, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం. ఉదాహరణకు తన మీద తను జాలి పడటం అనేది నిజానికి ఒక హృదయ సంబంధమైన వ్యాధి. అంటే మన మీద మనమే జాలి పడడం. అయ్యో పాపం, నేను అసలు ఎంత అమాయకురాలిని, నేను ఎంత మోసపోయాను, అందరూ నన్ను ఇలా చేశారు, అలా చేశారు, నాకు అసలు ఎంత జరిగిపోయింది నా జీవితంలో అని మనమే జాలి చూపించుకుంటూ ఉంటాం అనమాట. మన మీద మనకి విపరీతమైన జాలి. ఇది కూడా ఒక ఇల్యూషన్, ఇది ఒక భ్రమ అనమాట. అలా మన మీద మనం అలా అనుకుంటుంటే ఇంకెప్పుడు ఎదుగుతాం? ఏంటిది అసలు? మన తప్పులు మనకి ఎప్పుడు తెలుస్తాయి? మన లోపాలు మనకి ఎప్పుడు తెలుస్తాయి? నేను అంతా మంచే, కానీ నన్నే అందరూ ఏదో చేస్తున్నారు అనుకోవడం.
అంతే కదా, మనం ఎవరినైనా అలౌ చేస్తే కదా మన జీవితంలోకి వాళ్ళు ఏదైనా మనల్ని చేస్తారు. అది మోసం చేయడమో ఏదో ఒక విధంగా అదొక అనుభవం. ఆ పాఠం నేర్చుకున్న తర్వాత అక్కడ నుంచి మనం బయటకు వచ్చేసి మనతో మనం ఉండాలి. అది ఆ ఆత్మపాఠం మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆ మనిషితోని కొట్టించుకొని తిట్టించుకొని పొడిపించుకుంటే ఇంకేంటి అసలు పాఠం నేర్చుకుంటారు వీళ్ళు. కాబట్టి ఇలా జాలి పడుతూ ఉంటారు, అయ్యో నేను అమాయకురాలిని అని చెప్పి. ఆ ఊబిలోనే ఉంటూ ఆ శత్రువుల మధ్యనే ఉంటూ వాళ్ళు చిత్రహింసలు పెడుతుంటే, వాళ్ళు బాధలు పెడుతుంటే, నీ లోపల ఏ చలనము లేకుండా మార్పు లేకుండా వాళ్ళలోనే ఉండి నేను అమాయకురాలిని, నేను ఏమి ఇలా అని చెప్పేసి నేను మంచిదాన్ని, నేను చాలా మంచిదాన్ని, అందరూ నన్నే కష్టాలు పెడుతుంటారు, నేను ఎంతో ఓర్చుకుంటానంటే అది ఎలా అవుతుంది? కాదు కదా. అలాంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వచ్చి నిన్ను నువ్వు ఎంపవర్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎంపవర్మెంట్, ఆత్మశక్తిని పెంచుకోవాలి, మానసిక దృఢత్వంతో ఉండాలి, మానసిక స్థిరత్వం ఉండాలి. మళ్ళీ మళ్ళీ అలాంటి మనుషుల మీదకి వెళ్ళకూడదు మనం. అది ఆ పాతని వదిలేయాలి. పాత తర్వాత కొత్త వింత అన్నట్టు కొత్తదనంలోకి మనం అడుగు పెట్టాలి. తన మీద తాను జాలిపడటం అనేది నిజానికి ఒక హృదయ సంబంధమైన వ్యాధి. ద్వేషం కూడా ఒక హృదయ సంబంధమైన వ్యాధే. ద్వేషించటం, అందరినీ ద్వేషంతో అలాగా చూపడం. ఈ వ్యాధులను కూడా ముందు ముందు అన్వేషించి అనుక్రమణీకరిస్తారు. ఈ వ్యాధులన్నింటినీ కూడా ఈ యొక్క ఏవైతే వ్యతిరేక భావోద్వేగాలు ఉన్నాయి కదా, భయం, క్రోధం, ఇవన్నీ ద్వేషం, అసూయ, ఈర్ష్య, అత్యాశ, అందరినీ నిందించటం, ఇట్లాంటివన్నీ ఏవైతే నేరాలు చేయాలనుకోవడం, ప్రతీకారం, ద్వంద్వత్వపు గుణాలు, ఇవన్నీ కూడా ఏం చేయాలి, వీటన్నింటినీ కూడా హీలింగ్ చేసుకొని చక్కగా వాటి మీద వర్క్ చేసుకొని వాటి ప్లేస్లో షరతులు లేని ప్రేమ ఇలాంటి మంచి దైవీ గుణాలను పెంచుకొని వీటన్నింటినీ అనుక్రమణీకరించుకోవాలన్నమాట. అన్వేషించి ఎక్కడెక్కడ మన లోపాలు ఉన్నాయి. అందుకే మన ఫిజికల్ బాడీని, మన ఎథరిక్ బాడీ, ఎనర్జీ బాడీని, మన మెంటల్ బాడీ, మనస్సుని ఆలోచనలు చేస్తుంది కదా మనస్సు. అలాగా మరి మన భావోద్వేగాల శరీరాన్ని, వీటిని మనం జాగ్రత్తగా మనం ఎరుకతో వీటి మీద వర్క్ చేసుకుంటే చాలు, మన జీవితం అద్భుతంగా ఉంటుందన్నమాట. తర్వాత అన్నీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సిద్ధులు, హయ్యర్ చక్రాస్ ఓపెన్ అవ్వడం, హయ్యర్ మాస్టర్స్తో కనెక్ట్ అవ్వడం, ఇవన్నీ ఈజీగా జరుగుతాయి. ఫస్ట్ ఈ బేసిక్ అన్నమాట. ఈ యొక్క పునాది లేకుండా బిల్డింగ్స్ కడితే ఏమవుతుంది, ఆ బిల్డింగ్ కూలిపోతుంది ఏదో ఒక రోజు. అలా చేయకుండా ఇది ముందు కింద నుంచి ఈ ఫిజికల్ బాడీలో మన ఇంద్రియ నిగ్రహం, మన వ్యవస్థల లోపల ఇన్నర్ పార్ట్స్ ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నీ చక్కగా అద్భుతంగా పనిచేయాలంటే హృదయంలోనే ఈ సుగుణాలు ఉండాలని చెప్తున్నారు. అప్పుడు మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా, హాయిగా, శాంతితో తపస్సు చేసుకుంటూ హాయిగా జీవిస్తాం. అందరినీ హాయిగా ఉండనిస్తాం. ఇక్కడ అందరినీ అంటే మనుషులే కాదు, మూగజీవులు కూడా. అది